వినాయక పండుగను పురస్కరించుకొని మంగళగిరి, తాడేపల్లి రూరల్ పట్టణ ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవయుతంగా జరుగుతున్నాయి. ప్రతి మండపంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని చెప్పాలి. ఈ పండుగను పురస్కరించుకొని అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది గొప్పది అని సాటి చెప్పే విధంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి చోట ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి తెనాలి రోడ్లో ఉన్నటువంటి రామ మందిరం వద్ద దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ బాలగణపతి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యాభై 60 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ కుందేర్ల వారి రామాలయం అని పిలిచేవాళ్ళు. 100 సంవత్సరాల దగ్గర అవుతుంది. అట్లానే రామాలయం కూడా ఇక్కడ అప్పుడు ప్రతిష్ఠించి చేయాలని చెప్పి పెద్దలు అందరూ కూడా నిర్ణయంతో రామాలయం కట్టడం. ఇక్కడ ఒక బావి ఉన్నది, ఆ బావిని పూడ్చి రామాలయం కట్టి ఇదంతా కూడా సహకరించి ప్రజలు ఇక్కడ వాళ్ళందరూ కూడా రకరకాల విధంగా సహకరించారు. అదంతా కూడా పెద్దవాళ్ళు చేశారు. ఇప్పుడు దాన్ని మా యువత అంతా కూడా యువకులు కుర్రోళ్ళు అందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడు కానీ రాముల వారిది కానీ కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. కుర్రోళ్ళందరూ కష్టపడి ప్రజలకి సేవ చేయాలి అని చెప్పేసి అని సంకల్పంతో ఉన్నారు అందరూ కూడా. దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తెనాలి రోడ్డు కొత్త రామాలయం దగ్గర గత 20 సంవత్సరాల నుండి బాలగణపతి సేవా సంస్థ తరఫున వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు అయ్యి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఇది 20వ సంవత్సరం. ఈ 20 సంవత్సరాలు కూడా గణపతి దేవుని విగ్రహం ఇచ్చే అదృష్టం ఆ స్వామివారు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ముందు కూడా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా స్వామివారికి పూజలు నిర్వహించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ సమారాధన గత 15 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాము. ఇది 15వ సంవత్సరం. ఈరోజు 10,000 మందికి అన్న సమారాధన నిర్వహిస్తున్నాం. అన్నప్రసాదం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు 6 బస్తాలు 6 క్వింటాళ్ళు బియ్యం ఇచ్చి స్వామివారికి మాకెంతో సహాయం చేశారు. అందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే రామాలయం విషయంకి వచ్చేదలికి ఇక్కడ మా తాతల నుంచి దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి రామాలయాన్ని మెయింటైన్ చేయడం జరిగింది.
అప్పట్లో పందిరి వేసి చేసేవాళ్ళం. 2 తరాలు వెళ్ళి 3వ తరం కూడా ఈ రామాలయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాని తర్వాత 20 సంవత్సరాల క్రితం వినాయక బొమ్మ కిరణ్, సురేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దీన్ని చాలా చిన్నదిగా బిగిన్ చేశారు. ఫస్ట్లో ఆ చిన్నదిగా బిగిన్ చేసిన దాన్ని 20 సంవత్సరాలకి ఈ విధంగా ఇంత పెద్దదిగా తీసుకెళ్ళి వనసమారాజుని కూడా దాదాపుగా 15,000 మందితో రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ రామాలయము ఇది అన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రోగ్రాంలే. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందుకని ఇంకా దీన్ని రామాలయాన్ని కూడా రేపు బాగా కట్టేదానిలో వీళ్ళ యొక్క తోడ్పాటు కంపల్సరీ కావాలని నేను కోరుకుంటా ఉన్నాయి. జై జై గణేష్. జై గణేష్. जय गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय।